I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 3rd semester, Paper 3, Inorganic and Organic Chemistry. Topic, Unit 5, Active Methylene Compounds. In this lesson, here the topics are ketoenol tautomerism, preparation and synthetic applications of ester-estic ester. Unit 5, Active Methylene Compounds. In active methylene compounds, what are active methylene compounds? A methylene group, that is CH2, flanked on both sides by electron withdrawing groups. Examples, CHO, C double bond O, COOR, CN and X, etc. is highly reactive and thus commonly known as active methylene group. Thus, the compound bearing such methylene group is known as active methylene compound. Important examples of active methylene compounds are ester-estic ester and malonic ester. సో ఒక మెథిలిన్ గ్రూప్ తీసుకున్నప్పుడు CH2 గ్రూప్కి బోత్ సైడ్స్ కనుక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే అవి హైలీ రియాక్టివ్ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చి CHO, C double bond O, COR, CN, X etc. సో ఇలాంటి గ్రూప్స్ కనుక CH2 గ్రూప్ కి బోత్ సైడ్స్ ప్రెజెంట్ అయి ఉంటే అది వెరీ రియాక్టివ్ గ్రూప్, దాన్నే యాక్టివ్ మెథిలిన్ గ్రూప్ అనేసి చెప్తాము. సో కాంపౌండ్ ఏ కాంపౌండ్స్కి అయితే ఈ CH2 గ్రూప్కి ఇలా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనుక అటాచ్ అయి ఉంటాయో ఆ కాంపౌండ్స్ని యాక్టివ్ మెథిలిన్ కాంపౌండ్స్ అంటాం. అంటే ద కాంపౌండ్స్ బ్యారింగ్ సచ్ యాక్టివ్ మెథిలిన్ గ్రూప్, ఆ యాక్టివ్ మెథిలిన్ గ్రూప్ని ఉన్న కాంపౌండ్స్ని యాక్టివ్ మెథిలిన్ కాంపౌండ్స్ అంటాం. అలాంటి వాటికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎస్టోఎస్టిక్ ఎస్టర్, బెలనిక్ ఎస్టర్. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఫార్ములా తీసుకున్నప్పుడు CH3, C double bond O, CH2, C double bond O, CH2, CH3. అలాగే మెలనిక్ ఎస్టర్ తీసుకుంటే CH3, CH2O, C double bond O, CH2, C double bond O, CH2, CH3. దీన్ని మనం డైఈథైల్ మెలనేట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇట్ ఈస్ ద ఇథైల్ ఎస్టర్ ఆఫ్ బీటా కీటో బ్యూటైరిక్ యాసిడ్, ఆల్సో నోన్ యాజ్ ఎసిటోఎసిటిక్ యాసిడ్. CH3CO, CH2, COOH. Hence its name ethyl acetoacetate. Since it can also be regarded as acetyl derivative of acetic ester, it is also known as acetoacetic ester. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ప్రిపరేషన్ చూద్దాం. ఇదేంటి అంటే ఇథైల్ ఎస్టర్ ఆఫ్ బీటా కీటో బ్యూటారిక్ యాసిడ్. బీటా కీటో బ్యూటారిక్ యాసిడ్ యొక్క ఇథైల్ ఎస్టర్ని ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అంటాం. దీన్ని ఇంకా ఏమనొచ్చు అంటే బీటా కీటో బ్యూటారిక్ యాసిడ్ని ఎస్టోఎస్టిక్ యాసిడ్ అని కూడా చెప్తాం. ఎస్టోఎస్టిక్ యాసిడ్ ఫార్ములా వచ్చి CH3CO, CH2, COOH. సో దీని పేరు ఇథైల్ ఎస్టోఎస్టేట్ అని కూడా చెప్తాం. It can also be regarded as an acetyl derivative of acetic ester. Acetyl derivative, acetic ester యొక్క acetyl derivative కాబట్టి దీన్ని ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేసి చెప్తాం అనమాట. సో ఫస్ట్ దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ఇథైల్ ఎస్టోఎస్టేట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది కండెన్సేషన్ ఆఫ్ 2 molecules ఆఫ్ ఇథైల్ ఎసిటేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఇథాక్సైడ్. ఇథైల్ ఎస్టోఎస్టేట్ తీసుకున్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఇథైల్ ఎసిటేట్ 2 molecules తీసుకుని కండెన్సేషన్ చేస్తాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఇథాక్సైడ్. కండెన్సేషన్ జరిగినప్పుడు మనకు అక్కడ సింపుల్ మాలిక్యూల్స్ లైక్ ఇథైల్ ఆల్కహాల్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి కావాల్సిన ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో రియాక్షన్ తీసుకున్నప్పుడు CH3COO, C2H5 ప్లస్ CH3COO, C2H5 ఇథైల్ ఎసిటేట్ 2 moles తీసుకుంటున్నాము. తీసుకుని సోడియం ఇథాక్సైడ్ ప్రెజెన్స్లో రియాక్ట్ చేస్తున్నాం C2H5ONA. చేసినప్పుడు మనకి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కండెన్సేషన్ రియాక్షన్ అని చెప్తున్నాం కాబట్టి సింపుల్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. ఇక్కడ ఏంటి ఎలిమినేట్ అయ్యింది అంటే C2H5OH. వన్ ఆఫ్ ది ఎస్టర్ నుంచి C2H5O- అనదర్ ఎస్టర్ నుంచి H+ అయాన్స్ ఎలిమినేట్ అవుతాయి. ఇవి రెండు కంబైన్ అయ్యి మనకి C2H5OH ఇథైల్ ఆల్కహాల్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. CH3CO, CH2, COO, C2H5. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ క్లైజర్ కండెన్సేషన్. నెక్స్ట్ మెకానిజం చూద్దాం. ద ఇథాక్సైడ్ అయాన్ ఫ్రమ్ సోడియం ఇథాక్సైడ్ abstracts one hydrogen atom from the alpha carbon of the one of the molecules of ester to form carbanion. సో సోడియం ఇథాక్సైడ్ లో ఉన్న ఇథాక్సైడ్ అయాను
ఎస్టర్ మాలిక్యూల్స్లోని ఆల్ఫా కార్బన్ నుంచి వన్ ఆఫ్ ది హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని కార్బానయాన్ని ఫామ్ చేస్తుంది. సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ద స్ట్రాంగ్లీ న్యూక్లియోఫిలిక్ కార్బానయాన్ అటాక్స్ ద కార్బొనైల్ కార్బన్ ఆఫ్ ది సెకండ్ ఎస్టర్ మాలిక్యూల్ టు ఫామ్ అండ్ ఇంటర్మీడియట్. సో ఇక్కడ ఫామ్ అయిన కార్బానయాన్ అనేది సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ది ఎస్టర్ తోటి రియాక్ట్ అయ్యి మనకి ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఇథాక్సైడ్ అయాన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఇంటర్మీడియట్ ఫార్మింగ్ కీటో ఫార్మ్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ద ఫైనల్ ప్రొడక్ట్. సో థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ఇథాక్సైడ్ అయాన్ అనేది ఎలిమినేట్ అయ్యి ఇంటర్మీడియట్ కాంపౌండ్ నుంచి మనకి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని ఫామ్ చేసేస్తుంది. అది ఏ ఫామ్లో ఉంటుంది అంటే కీటో ఫార్మ్ ఆఫ్ ది ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో ఏంటి అంటే ద కీటో ఎస్టర్ రియాక్ట్స్ విత్ ఇథాక్సైడ్ అయాన్ టు ఫార్మ్ ఇథనాల్ అండ్ యానియాన్ ఆఫ్ ది ఎస్టోఎస్టిక్ ఎస్టర్. అగైన్ మనకి ఇక్కడ వచ్చిన ఎస్టోఎస్టిక్ ఎస్టర్ కీటో ఫామ్ లో ఉన్నదానికి ఇథాక్సైడ్ అయాన్ తోటి రియాక్ట్ చేసేటప్పుడు వరకు ఆ ఇథాక్సైడ్ అయాన్ ఏం చేస్తుంది అంటే వన్ ఆఫ్ ది ప్రోటాన్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అంటే మిథిలిన్ గ్రూప్ లో ఉన్న వన్ ఆఫ్ ది హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుని ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అలాగే యానియాన్ ఆఫ్ ది ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ లో ఏంటి జరిగింది అంటే ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది రియాక్షన్ ఆఫ్ ది ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యానియాన్ డైల్యూట్ ఎస్టిక్ యాసిడ్. మనకు కావాల్సిన ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆ వచ్చిన ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యానియాన్ని డైల్యూట్ ఎస్టిక్ యాసిడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆ డైల్యూట్ యాసిడ్ నుంచి ఒక ప్రోటాన్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి కావాల్సిన ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనకి మెకానిజం వచ్చి 5 స్టెప్స్ లో జరుగుతుంది. ఇప్పుడు రియాక్షన్స్ చూద్దాం. ద హోల్ మెకానిజం కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ C2H5OH plus NaOH gives rise to C2H5ONa plus H2O. సోడియం ఇథాక్సైడ్ మనకి ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ NaOH gives rise to సోడియం ఇథాక్సైడ్ ప్లస్ H2O. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయిన సోడియం ఇథాక్సైడ్ తీసుకుంటున్నాము. C2H5ONa gives rise to C2H5O minus plus Na plus. సో ఈ సోడియం ఇథాక్సైడ్ డిసోసియేట్ చేస్తే మనకి ఇథాక్సైడ్ అయాన్ ప్లస్ సోడియం అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటాం. CH3COO C2H5 ప్లస్ C2H5O మైనస్ ఇథాక్సైడ్ అయాన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఒక కార్బానయాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఇథాక్సైడ్ అయాన్ అనేది మనం తీసుకున్న ఎస్టర్లోని ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ని H ప్లస్ కింద ప్రోటాన్ కింద అబ్స్ట్రాక్ట్ చేసుకుని C2H5OH కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ నుంచి H ప్లస్ అయాన్స్ ఎలిమినేట్ అయిపోతే మనకి CH2 మైనస్ కార్బానయాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. CH2 మైనస్ COO C2H5. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన కార్బానయాన్ని తీసుకొని సెకండ్ మోల్ ఆఫ్ ది ఎస్టర్ తోటి రియాక్ట్ చేస్తాం. సో CH3C డబుల్ బాండ్ O C2H5 ఇథైల్ ఎస్టేట్ ప్లస్ CH2 మైనస్ COO C2H5 కార్బానయాన్. సో ఈ కార్బానయాన్ ఎక్కడ అటాక్ చేస్తుంది అంటే సెకండ్ మోల్ ఆఫ్ ది ఎస్టర్ లో కార్బల్ గ్రూప్ దగ్గర అటాక్ చేస్తుంది. సో ఈ కార్బల్ గ్రూప్ కార్బన్ దగ్గర అటాక్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఏమవ్వాలంటే కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ రావాలి. సో పాజిటివ్ ఛార్జ్ రావాలి అంటే ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యలో ఉండే డబుల్ బాండ్ ని మనం షిఫ్ట్ చేసుకుంటాం. షిఫ్ట్ చేసినప్పుడు కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్ కి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో అప్పుడు మనకి కార్బన్ అయాన్ వచ్చి ఈజీగా కార్బన్ కి మీద అటాక్ జరిగి ఈ రెండు కార్బన్స్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. CH3CO మైనస్ O C2H5 CH2COO C2H5 ఇలా ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చిన ఇంటర్మీడియట్ కాంపౌండ్ తీసుకుంటున్నాం. తీసుకుని దీని నుంచి ఇథాక్సైడ్ అయాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఇథాక్సైడ్ అయాన్ అంటే C2H5O మైనస్ ఎలిమినేట్ అవుతుంది. అంటే బాండ్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో సహా ఈ గ్రూప్ ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయినప్పుడు అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఈ ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ ని ఇలా షిఫ్ట్ చేసుకుంటాం. చేసినప్పుడు కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. CH3C డబుల్ బాండ్ O CH2COO C2H5 ప్లస్ C2H5O మైనస్ ఇథాక్సైడ్ అయాన్. సో ఇక్కడ మనకి థర్డ్ స్టెప్ లో ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఏ ఫామ్ లో ఉన్నది అంటే కీటో ఫామ్ లో ఉన్న ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని ఇథాక్సైడ్ అయాన్ తోటి రియాక్ట్ చేస్తాం. CH3C డబుల్ బాండ్ O CH2COO C2H5 ని ఇథాక్సైడ్ అయాన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఈ ఇథాక్సైడ్ అయాన్ అనేది ఇప్పుడు యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ లో ఉన్న CH2 లోంచి వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ని ప్రోటాన్ కింద అబ్స్ట్రాక్ట్ చేసుకుని ఆల్కహాల్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అవుతుంది C2H5OH. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ CH మైనస్ ఉంటుందంటే యానయాన్ అనేది ఫామ్ అవుతుంది. అగైన్ అనదర్ కార్బన్ అయాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. CH3C డబుల్ బాండ్ O CH మైనస్ COO C2H5 ప్లస్ C2H5OH.
సో ఇప్పుడు ఫైనల్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఫామ్ అయిన కార్బన్ అయాన్ తీసుకుని మనము డైల్యూట్ ఎసిటిక్ యాసిడ్ తోటి రియాక్ట్ చేస్తాం. చేసినప్పుడు ఆ యాసిడ్లో నుంచి H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి ఇక్కడ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉండే డబుల్ బాండ్ షిఫ్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉండే డబుల్ బాండ్ షిఫ్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో పాజిటివ్ను ఈ పక్కన ఉన్న కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ రెండు బాండ్ ఫార్మేషన్ జరిగి రెండు కార్బన్స్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో అబ్స్ట్రాక్ట్ చేసుకున్న H+ అయాన్స్ అనేవి ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి యాడ్ అయ్యి OH గ్రూప్ కింద కన్వర్ట్ అయ్యింది. O- కాస్త OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో CH3COH డబుల్ బాండ్ CH COO C2H5. దిస్ ఇస్ ద ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఇన్ ఈనోలిక్ ఫామ్. సో ఇక్కడ ఫామ్ అయిన ఈనోల్ ఫామ్ లో ఉన్నదాన్ని మనం కీటో ఫామ్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈక్విలిబ్రియం CH3C డబుల్ బాండ్ O CH2 COO C2H5. ఇలా మనకి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది కీటో ఫామ్ లోను అలాగే ఈనోలిక్ ఫామ్ లోను ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే కీటో ఫామ్ కి ఈనోల్ ఫామ్ కి మధ్యలో ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కీటో ఈనోల్ టాటామెరిజం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేసి చెప్తాం. దిస్ ఇస్ ద మెకానిజం ఫర్ Claisen condensation. Next, keto-enol tautomerism. Acetoacetic ester shows keto-enol tautomerism and thus exists in an equilibrium mixture of the following two forms. CH3C double bond O CH2 COO C2H5. Keto form gives rise to CH3COH double bond CH COO C2H5. Enol form. So ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది కీటో ఈనోల్ టాటామెరిజం ని చూపిస్తుంది కాబట్టి అది కీటో ఫామ్ లోను ఈనోల్ ఫామ్ లో టూ ఫార్మ్స్ లోను కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎస్టోఎస్టిక్ ఎస్టర్ మస్ట్ ఎగ్జిబిట్ ప్రాపర్టీస్ ఆఫ్ కీటోనిక్ గ్రూప్, ఈనోలిక్ గ్రూప్, రియాక్టివ్ మెథిలిన్ గ్రూప్ అండ్ హైడ్రోలిసిస్ ఆఫ్ ఎస్టర్ గ్రూప్. సో ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకున్నప్పుడు మనకి కీటో గ్రూప్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది, అలాగే ఈనోలిక్ గ్రూప్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది, యాక్టివ్ మెథిలిన్ గ్రూప్ ప్రాపర్టీస్ ని, అలాగే హైడ్రోలిసిస్ ఆఫ్ ఎస్టర్ గ్రూప్. అందులో ఎస్టర్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు అక్కడ హైడ్రోలిసిస్ కూడా జరుగుతుంది. Next, reactions involving ketonic group. Acetoacetic ester reacts with the ketonic reagents to form the corresponding product. It can be reduced with sodium amalgam and lithium aluminum hydride forming different products. CH3C double bond O CH2 COO C2H5. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని సోడియం అమాల్గమ్ ప్రెజెన్స్ లో రిడక్షన్ చేసినప్పుడు మనకి CH3 CHOH CH2 COO C2H5 ఇథైల్ బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని కీటోనిక్ రియేజెంట్స్ తోటి రియాక్ట్ చేసినప్పుడు దానికి కీటోనిక్ రియేజెంట్స్ తోటి రియాక్ట్ అయ్యి మనకి కరెస్పాండింగ్ ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తుంది. సో సోడియం అమాల్గమ్ తోని ఇంకా లిథియం అల్యూమినియం హైడ్రేట్ తోటి రియాక్ట్ అయినప్పుడు రిడక్షన్ రియాక్షన్స్ కి వెళ్ళి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇస్తుంది అనమాట. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని సోడియం అమాల్గమ్ తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఇథైల్ బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్ అనేది ఫామ్ అయింది. అలాగే ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని లిథియం అల్యూమినియం హైడ్రేట్ ప్రెజెన్స్ లో రిడక్షన్ చేస్తే మనకి 1,3 బ్యూటేన్ డయోల్ అనేది ఫామ్ అవుతుంది. CH3 CHOH CH2 CH2OH. సో ఇలా మనకి రిడక్షన్ లో మనము తీసుకున్న కెటలిస్ట్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతుంది. Next, reactions involving enolic group. The hydrogen atom of the enolic group is weakly acidic. Hence, acetoacetic ester with alkali forming corresponding salts. సో ఈనోలిక్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్ అనేది మనకి వీక్లీ ఎసిడిక్ కాబట్టి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఆల్కలీ తోటి రియాక్ట్ అయ్యి కరెస్పాండింగ్ సాల్ట్స్ ని ఫామ్ చేస్తుంది. సో ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాము ఈనోల్ ఫామ్ లో ఉన్నది CH3COH డబుల్ బాండ్ CH COO C2H5 NaOH తోటి రియాక్ట్ అయినప్పుడు మనకి ఈ OH గ్రూప్ లో ఉన్న H+ అయాన్స్ వీక్లీ ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి కాబట్టి అవి ఈజీగా ఎలిమినేట్ అయ్యి మనకి దాని ప్లేస్ లోకి Na+ అయాన్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతాయి. సో CH3CONa డబుల్ బాండ్ CH COO C2H5 సోడియం సాల్ట్ ఆఫ్ ది ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, హైడ్రాలిసిస్ రియాక్షన్స్. కీటోనిక్ హైడ్రాలిసిస్ ఫస్ట్ వన్. When acetoacetic ester or its alkyl derivative is heated with dilute aqueous alkali or acid, hydrolysis takes place leading to the formation of acetone or a ketone as the final product. Hydrolysis takes place in two steps. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ కానీ దాని యొక్క ఆల్కైల్ డెరివేటివ్స్ కానీ హీట్ చేసినప్పుడు డైల్యూట్ ఆల్కలీతో కానీ లేదంటే డైల్యూట్ యాసిడ్స్తో కానీ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో హైడ్రాలిసిస్ రియాక్షన్స్ జరిగి మనకి
ఎసిటోన్ ని కానీ లేదంటే కీటోన్ ని ఫైనల్ ప్రొడక్ట్ కింద ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ హైడ్రాలసిస్ తీసుకున్నప్పుడు మనకి 2 స్టెప్స్ లో జరుగుతుంది. అదేంటో చూద్దాం. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాము. CH3CO CH2 COO C2H12 ప్లస్ H2O హైడ్రాలసిస్ చేస్తున్నాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. యాసిడ్ ప్రెసెన్స్ లో చేసినప్పుడు మనకి ఇక్కడ CH3CO CH2 COOH ఎసిటోఎస్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది ప్లస్ C2H5OH. నెక్స్ట్ ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. సో అంటే ఇక్కడ మనకి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని హైడ్రాలసిస్ చేస్తున్నప్పుడు ఈ ఎస్టర్ లో ఉన్న ఎస్టర్ గ్రూప్ అనేది యాసిడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అయింది. దాంతో పాటుగా మనకి ఆల్కహాల్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఫామ్ అయిన ఎస్టోఎస్టిక్ యాసిడ్ తీసుకుంటున్నాం సెకండ్ స్టెప్ లో. తీసుకుని హీట్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఎసిటోన్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద వస్తుంది. సో CH3CO CH2 COOH ఎస్టోఎస్టిక్ యాసిడ్ ని హీట్ చేసినప్పుడు CH3CO CH3 ఎసిటోన్ ప్లస్ CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఇలా మనకి హైడ్రాలసిస్ రియాక్షన్ అనేది 2 స్టెప్స్ లో జరుగుతుంది. సో ఓవరాల్ రియాక్షన్ తీసుకుంటే ద ఓవరాల్ రియాక్షన్ ఇస్ జనరల్లీ రిప్రజెంటెడ్ యాజ్ బిలో CH3CO CH2 COO C2H5 ఎసిటోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాము. హైడ్రాలసిస్ చేస్తాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో హీట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి వాటర్ మాలిక్యూల్ ఇక్కడ యాడ్ అవుతుంది ఇట్లాగా. సో దీన్ని ఇట్లాగా బ్రేక్ చేసుకుంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ OH వేసుకుంటాము. వేసుకున్నప్పుడు ఏంటి వచ్చే ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యేవి అంటే CH3CO CH2 ఇక్కడ ఒక హైడ్రోజన్ CH3CO CH3 అంటే ఎసిటోన్ వచ్చింది. ఇక్కడ మధ్యలో CO2 ఇక్కడ వచ్చి C2H5OH ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. Since here the main product is a ketone, the hydrolysis is commonly known as ketonic hydrolysis. In this reaction, CO2 and C2H5OH are always produced. ఇక్కడ ketone main product గా ఉంది కాబట్టి హైడ్రాలసిస్ ని ketonic hydrolysis అంటాం. ఈ రియాక్షన్ లో ఎప్పుడూ కూడా ఇథైల్ ఆల్కహాల్ ఇంకా CO2 అనేవి సైడ్ రియేజెంట్స్ కింద ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి acidic hydrolysis. When ఎస్టోఎస్టిక్ ఎస్టర్ is heated with concentrated alcoholic alkali, that is NaOH or KOH, the molecule is cleaved to form కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని మనము కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాలిక్ ఆల్కలీతో కనుక రియాక్ట్ చేసినప్పుడు మాలిక్యూల్ అనేది క్లీవ్ అయ్యి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాం. CH3CO CH2 COO C2H5 తీసుకుని కాన్సన్ట్రేటెడ్ NaOH తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ హైడ్రాలసిస్ జరిగి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇలా యాడ్ చేసుకుంటున్నాము వాటర్ ని OHH కింద, ఇక్కడ కూడా OHH కింద ఇలా క్లీవ్ చేసుకుని మాలిక్యూల్ వాటర్ ని యాడ్ చేసినప్పుడు మనకి ఫైనల్ ప్రొడక్ట్ కింద ఏం ఫామ్ అవుతాయంటే CH3COOH CH3COOH C2H5OH ఇలా మనకి యాసిడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అయింది. నెక్స్ట్ ఇదే రియాక్షన్ ని మనం ఇక్కడ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ లో ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాము. అంటే ఇక్కడ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ లో వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్ లో ఒక ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయ్యింది అనేసి తీసుకుని దాన్ని మళ్ళీ సేమ్ కాన్సన్ట్రేటెడ్ NaOH తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నవి బాండ్స్ క్లీవ్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు ప్రొడక్ట్స్ ఏమొస్తాయి అంటే CH3COOH ఆర్ CH2COOH C2H5OH. ఇక్కడ కూడా మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫైనల్ ప్రొడక్ట్ కింద ఫామ్ అవుతుంది. Since here carboxylic acids are the main products, the hydrolysis is commonly known as acidic hydrolysis. In acidic hydrolysis, acetic acid and ethyl alcohol are always formed. So ikkada carboxylic acids అనేవి main products గా ఉన్నాయి కాబట్టి హైడ్రాలసిస్ ని మనం కామన్ గా ఏమంటాం అంటే acidic hydrolysis అని చెప్తాం. In acidic hydrolysis, ఈ acidic hydrolysis లో మనకి ఎప్పుడు కూడా acetic acid ఇంకా ethyl alcohol అనేవి సైడ్ ప్రొడక్ట్స్ కింద ఫామ్ అవుతాయి. Next, synthetic applications. Synthetic applications, the first one, synthesis of monocarboxylic acids. A variety of fatty acids can be obtained by heating acetoacetic ester or its derivative with concentrated alcoholic potash. సో మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ సింథసిస్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని తీసుకుని హీట్ చేస్తాం కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాలిక్ పొటాష్ తోటి. హీట్ చేసినప్పుడు మనకి వెరైటీ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి.
సో రియాక్షన్స్ తీసుకుంటే ఫస్ట్ ఏంటంటే సింథసిస్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఏం తీసుకోవాలి అంటే ఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాము, తీసుకుని హైడ్రాలసిస్ చేస్తున్నాము ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. చేసినప్పుడు మనకి ఈ ఎస్టర్ అనేది ఇలా క్లీవ్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. OH OH యాడ్ అయినప్పుడు ఫైనల్ ప్రొడక్ట్స్ కింద ఏం ఫామ్ అవుతుంది అంటే CH3COOH CH3COOH ప్లస్ C2H5OH. ఇలా మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి ఫైనల్ ప్రొడక్ట్ కింద. ఇక్కడ వచ్చింది ఏంటి అంటే ఎసిటిక్ యాసిడ్. సెకండ్ వన్ వచ్చి సింథసిస్ ఆఫ్ మోనో ఆల్కైల్ ఎసిటిక్ యాసిడ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రొపియోనిక్ యాసిడ్ ఇంకా వాలరిక్ యాసిడ్ రెండు చూస్తాము. సో ఫస్ట్ వన్ ప్రొపియోనిక్ యాసిడ్ సింథసిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటున్నాము అంటే మోనోమిథైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ని తీసుకున్నాం. అంటే ఎస్టోఎస్టిక్ ఎస్టర్ లో ఇక్కడ ఉన్న యాక్టివ్ మెథిలిన్ గ్రూప్ లోని వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్ లో మిథైల్ గ్రూప్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో దీన్ని మోనోమిథైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అంటాం. దీన్ని కూడా తీసుకుని మనం హైడ్రాలసిస్ చేస్తున్నాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ మాలిక్యూల్ కూడా క్లీవ్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. OH యాడ్ అయినప్పుడు మనకి ఫైనల్ ప్రొడక్ట్ కింద ఏంటి ఫామ్ అవుతాయి అంటే CH3COOH ప్లస్ CH3CH2COOH ప్రొపియోనిక్ యాసిడ్ ప్లస్ C2H5OH ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫైనల్ ప్రొడక్ట్ ఏంటి అంటే ప్రొపియోనిక్ యాసిడ్. నెక్స్ట్ వాలరిక్ యాసిడ్ సింథసిస్ చూద్దాం. ఇక్కడ ఏంటి మనం తీసుకునేది అంటే మోనో ఎన్ ప్రొపైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఎస్టోఎస్టిక్ ఎస్టర్ లో మిథిలిన్ గ్రూప్ లోని వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్ లో ఎన్ ప్రొపైల్ గ్రూప్ ని సబ్స్టిట్యూయెంట్ కింద తీసుకుంటున్నాం. కాబట్టి దీనికి మోనో ఎన్ ప్రొపైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అంటున్నాం. దీన్ని కూడా హైడ్రాలసిస్ చేస్తున్నాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. చేసినప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ మనం తీసుకున్న రియాక్టెంట్ అనేది క్లీవ్ అయ్యి మనకి ఇలా వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి. OH క్లీవ్ అయినప్పుడు మనకి ప్రొడక్ట్స్ ఏంటి ఫామ్ అయ్యేది అంటే CH3COOH ప్లస్ NC3H7 CH2COOH N వాలరిక్ యాసిడ్ ప్లస్ C2H5OH ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి కావాల్సిన ప్రొడక్ట్ ఏంటి అంటే N వాలరిక్ యాసిడ్. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ డైఆల్కైల్ ఎసిటిక్ యాసిడ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఐసోబ్యూటైరిక్ యాసిడ్ ఆర్ డైమిథైల్ ఎసిటిక్ యాసిడ్. సో బ్యూటారిక్ యాసిడ్ ప్రిపరేషన్ కి ఇక్కడ మనం ఏంటి తీసుకుంటున్నాము రియాక్టెంట్ కింద అంటే డైఆల్కైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ని తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఆ రెండు ఆల్కైల్ గ్రూప్స్ అంటే మిథైల్ గ్రూప్స్ తీసుకున్నాం కాబట్టి దీని పేరు ఏంటి అంటే డైమిథైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. సో ఇది ఎలా వచ్చింది అంటే మనకి యాక్టివ్ మెథిలిన్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ లోని యాక్టివ్ మెథిలిన్ గ్రూప్ లో ఉన్న రెండు హైడ్రోజన్స్ ని కూడా రెండు మిథైల్ గ్రూప్స్ తోటి మనం రీప్లేస్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ CH3COC CH3CH3COO C2H5 డైమిథైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. సో ఈ డైమిథైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ని కూడా హైడ్రాలసిస్ చేస్తాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. OH యాడ్ అయినప్పుడు ఈ మాలిక్యూల్ క్లీవ్ అయ్యి మనకి ప్రొడక్ట్స్ ఏంటి ఇక్కడ వచ్చేది అంటే CH3COOH ప్లస్ CH3 రెండు CH3 ఉన్నాయి కాబట్టి CH3 ట్వైస్ CHCOOH ఐసోబ్యూటైరిక్ యాసిడ్ ప్లస్ C2H5OH ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనం మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. Next second one synthesis of dicarboxylic acids. Dibasic acids may be obtained by the interaction of sodio-estoestic ester and a halogen substituted fatty acids. Next one synthesis of dicarboxylic acids. Dibasic acids may be obtained by the interaction of sodio-estoestic ester and a halogen substituted fatty acid ester. Dibasic acids అనేవి ఎలా వస్తాయి అంటే మనకి సోడియోఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని హాలోజన్ సబ్స్టిట్యూటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎస్టర్స్ తోటి ఇంటరాక్ట్ చేయడం వల్ల మనకి డైబాసిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చే సింథసిస్ ఆఫ్ సక్సీనిక్ యాసిడ్. Succinic acid can be obtained by treating the sodio-estoestic ester with iodine followed by acidic hydrolysis. Succinic acid ని మనము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అంటే సోడియోఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుని అయోడిన్ తోటి రియాక్ట్ చేసి నెక్స్ట్ ఎసిడిక్ హైడ్రోలిసిస్ చేసినప్పుడు మనకి సక్సినిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో రియాక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 moles ఆఫ్ సోడియోఎస్టోఎస్టిక్ ఎస్టర్ ని తీసుకుంటున్నాం. CH3CO CHNA CO C2H5 CH3CO CHNA COO C2H5. సో ఇలా 2 moles ఆఫ్ ది సోడియోఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాము. తీసుకుని అయోడిన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటి ఫామ్ అవుతుంది అంటే 2NaI అనేది ఎలిమినేట్ అవుతుంది. ఈ రెండిట్లో ఉన్న సోడియం Na+ అయాన్స్ అయోడిన్ తోటి కంబైన్ అయ్యి
సోడియం అయోడైడ్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. -2NaI ఎలిమినేట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. CH3CO CH COO C2H5 CH3CO CH COO C2H5 డైఎసిటైల్ సక్సీనిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి 2 సోడియం ఆటమ్స్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ ECHకిను ECHకి మధ్యలో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ వచ్చిన దాన్ని ఎసిడిక్ హైడ్రాలిసిస్ చేస్తున్నాం. సో ఎసిడిక్ హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకి రియాక్షన్ ఎట్లా జరుగుతుంది అంటే CH3COOH CH3COOH. సో ఇక్కడ ఎసిడిక్ హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు వచ్చిన డైఎస్టైల్ ఎస్టర్ అనేది క్లీవ్ అవుతుంది. క్లీవ్ అయ్యి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో CH3CO దగ్గర ఇక్కడ క్లీవ్ అవుతుంది, ఇక్కడ కూడా క్లీవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ C2H5O దగ్గర కూడా ఇక్కడ క్లీవ్ అవుతుంది. క్లీవ్ అయ్యి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవడం వల్ల CH3COOH ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా CH3COOH, నెక్స్ట్ CH2COOH, CH2COOH వస్తుంది. ఈ పక్కన C2H5OH, ఇక్కడ కూడా C2H5OH ఫామ్ అవుతాయి. సో అంటే ఇలా CH3COOH CH3COOH ప్లస్ CH2COOH CH2COOH సక్సీనిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది, ప్లస్ C2H5OH C2H5OH. అంటే మనకి ఇక్కడ ఎసిడిక్ హైడ్రాలిసిస్ జరగడం వల్ల వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అయ్యి మనకి అక్కడ వచ్చిన ఇంటర్మీడియట్ కాంపౌండ్ క్లీవ్ అయ్యి ఇట్లా మనకి సక్సీనిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ synthesis of adipic acid. Adipic acid is prepared by treating sodio-esteroestic ester with the suitable alkaline halide followed by hydrolysis. Adipic acid ఎలా వస్తుంది అంటే sodio-esteroestic ester ని తీసుకుంటాము, తీసుకుని suitable alkaline halide తోటి రియాక్ట్ చేస్తాం, చేసి నెక్స్ట్ వచ్చిన కాంపౌండ్ వచ్చిన ఇంటర్మీడియట్ కాంపౌండ్ ని హైడ్రాలిసిస్ చేస్తాం, చేసినప్పుడు మనకు కావాల్సిన ఫైనల్ ప్రొడక్ట్ ఎడిపిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ రియాక్షన్ తీసుకున్నప్పుడు 2 moles ఆఫ్ సోడియోఎస్టరోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాము. CH3CO CHNa COO C2H5 CH3CO CHNa COO C2H5 ఇలా 2 moles ఆఫ్ సోడియోఎస్టరోఎస్టిక్ ఎస్టర్ తీసుకున్నాము. తీసుకుని దాన్ని ఇథిలీన్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేస్తున్నాం, CH2I చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి సోడియం అయోడైడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. -2NaI ఎలిమినేట్ అయ్యి మనకి ఈ CHకిను ఇక్కడ ఉన్న ఎథిలీన్ గ్రూప్కి CH2కి అలాగే ఇక్కడ ఉన్న CHకి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. CHకి CH2కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ CHకిను CH2కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరిగి మనకు ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. CH3CO CH COO C2H5 CH2 CH2 CH CH3CO COO C2H5. సో ఇలా వచ్చిన దాన్ని మనము ఎసిడిక్ హైడ్రాలిసిస్ చేస్తే వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అయ్యి ఇక్కడ ఫామ్ అయిన ఇంటర్మీడియట్ కాంపౌండ్ క్లీవ్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఈ CH3CO పక్కన ఇక్కడ CH3CO పక్కన ఇక్కడ మనకి క్లీవ్ చేసుకుంటే ఏంటి ఇక్కడ వచ్చేది అంటే వాటర్ మాలిక్యూల్ యాడ్ అవడం వల్ల CH3COOH అనేవి ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది 2 moles. అగైన్ ఇక్కడ మనకి ఈ C2H5O దగ్గర కూడా ఇలా క్లీవ్ చేసుకుంటే పైన కింద కూడా మనకి 2 ఆల్కహాల్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి, C2H5OH C2H5OH. సో ఇంకా రిమైనింగ్ మధ్యలో మిగిలింది ఏంటి అంటే CH2COOH CH2 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 COOH. అంటే ఇలాగా 4 CH2 గ్రూప్స్ COOH 2 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే ఎడిపిక్ యాసిడ్ అంటాం. సో మనకి ఇట్లాగా ఇక్కడ డైకార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ synthesis of alpha comma beta unsaturated acids. Acetoacetic ester undergoes condensation with aldehydes and ketones in presence of a base to form a product which on acidic hydrolysis gives alpha comma beta unsaturated acids. Acetoacetic ester తీసుకుని కండెన్సేషన్ చేస్తే ఆల్డిహైడ్స్ తో గానీ కీటోన్ తోను ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ బేస్ ఏదైనా బేస్ ప్రెసెన్స్ లో కండెన్సేషన్ చేసినప్పుడు మనకు ఒక ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, ఇంటర్మీడియట్ ప్రొడక్ట్. దాన్ని మళ్ళీ మనం ఎసిడిక్ హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకి ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ అనేవి ఫైనల్ ప్రొడక్ట్ కింద ఫామ్ అవుతుంది. సో రియాక్షన్ తీసుకున్నప్పుడు CH3CH డబుల్ బాండ్ O ఎసిడ్ ఆల్డిహైడ్ తీసుకుంటున్నాము, తీసుకుని
ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తోటి రియాక్ట్ చేస్తున్నాము. CH3CO, CH2, COO, C2H5 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ బేస్ లైక్ పెరిడిన్. పెరిడిన్ ప్రెజెన్స్ లో రియాక్షన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే జరిగేది కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ ది సింపుల్ మాలిక్యూల్స్. సో ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అవడం వల్ల ఈ CH కిను ఈ కార్బన్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. CH3CH డబుల్ బాండ్ COCH3 COO C2H5. సో ఇలా వచ్చిన ఇంటర్మీడియట్ కాంపౌండ్ ని హైడ్రాలసిస్ చేస్తున్నాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మాలిక్యూల్ కూడా క్లీవ్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇక్కడ క్లీవ్ చేసుకుంటాం, అలాగే ఇక్కడ క్లీవ్ చేసుకుంటాం. చేసినప్పుడు ఏంటి ఫామ్ అవుతాయి మనకి అంటే CH3CH డబుల్ బాండ్ CHCOOH క్రోటోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్ అనేసి చెప్తాము. నెక్స్ట్ ఈ పైన CH3COOH ఎస్టిక్ యాసిడ్, ఇక్కడ వచ్చి C2H5OH ఇథైల్ ఆల్కహాల్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. Next reaction with urea. Esteristic ester condenses with compounds like urea, hydroxyl amine, hydrazine, phenyl hydrazine, ammonia etc. forming heterocyclic compounds. Esteristic ester తీసుకుని కండెన్స్ చేస్తే కాంపౌండ్స్ లైక్ యూరియాతో కానీ లేదంటే హైడ్రాక్సిల్ ఎమీన్ కానీ లేదా హైడ్రజీన్ ఆర్ ఫినాయిల్ హైడ్రజీన్ ఆర్ అమోనియా ఇలాంటి ఏదో ఒక కాంపౌండ్స్ తీసుకుని వాటితోటి ఎస్టోఎస్టిక్ యాసిడ్ కండెన్స్ చేసినప్పుడు మనకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకి యూరియా తోటి రియాక్షన్ చూద్దాము. విత్ యూరియా ఇట్ ఫార్మ్స్ 4-మిథైల్ యురాసిల్. యూరియా తోటి రియాక్ట్ అయినప్పుడు ఎస్టోఎస్టిక్ యాసిడ్ కండెన్సేషన్ జరిగి మనకి 4-మిథైల్ యురాసిల్ అనే హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రియాక్షన్ చూస్తే CH3COH డబుల్ బాండ్ CHCOO C2H5 ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఇనోల్ ఫామ్ లో ఉన్నది తీసుకుంటున్నాము. తీసుకుని యూరియా తోటి రియాక్ట్ చేస్తున్నాం. NH2CO NH2. సో ఈ NH2 ని ఒక హైడ్రోజన్ ఇలా పక్కకి రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎలిమినేషన్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్ చూపించడానికి. సో కండెన్సేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఎలిమినేషన్ ఆఫ్ ది సింపుల్ మాలిక్యూల్స్ జరుగుతాయి. పైన వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఆల్కహాల్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. సో ఈ రియాక్షన్ వచ్చి ఫాస్ఫరస్ ఆక్సిక్లోరైడ్ ప్రెజెన్స్ లో చేసినప్పుడు మనకి ఈ ఎలిమినేట్ అయినప్పుడు కార్బన్ కిను ఈ NH గ్రూప్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ CO కి NH కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. జరిగి ఒక హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. CH3C NHCO NHCO CH డబుల్ బాండ్ C. సో ఇలా ఒక హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీనికి పేరు వచ్చి 4-మిథైల్ యురాసిల్. థ్యాంక్ యూ.